ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరు? మీరా, చంద్రబాబు? ఈ ప్రశ్నలు జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ కు కాపు సంక్షేమ సేన వ్యవస్థాపక అధ్యక్షులు హరిరామ జోగయ్య సంధించారు. ఈ లేఖ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. చంద్రబాబే కాబోయే సీఎం. ఈ నిర్ణయంలో రెండవ మాట లేదు. అనుభవిస్తూనే నాయకత్వమే ఏపీకి కావాలన్న పవన్ కళ్యాణ్ కామెంట్స్తో లేఖను ప్రారంభించారు. చంద్రబాబును పూర్తికాలం ముఖ్యమంత్రిగా చేయటానికి మీ ఆమోదం ఉందా అని పవన్ను ప్రశ్నించారు. ఒకవేళ చంద్రబాబే సీఎం అయితే ఎన్నో కలలు కంటున్న జన సైనికులు ఏం కావాలనుకుంటున్నారని ప్రశ్నించారు. రాజాధికారాన్ని చేపట్టే విషయంలో మీ వైఖరిని జన సైనికులు అందరికీ అర్థమయ్యేలా చెప్పాలని లేఖలో కోరారు. ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరు? మీరా, చంద్రబాబు? ఈ ప్రశ్నలు జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ కు కాపు సంక్షేమ సేన వ్యవస్థాపక అధ్యక్షులు హరిరామ జోగయ్య సంధించారు. ఈ లేఖ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. చంద్రబాబే కాబోయే సీఎం. ఈ నిర్ణయంలో రెండవ మాట లేదు. అనుభవిస్తున్న నాయకత్వమే ఏపీకి కావాలన్న పవన్ కళ్యాణ్ కామెంట్స్తో లేఖను ప్రారంభించారు. చంద్రబాబును పూర్తికాలం ముఖ్యమంత్రిగా చేయటానికి మీ ఆమోదం ఉందా అని పవన్ను ప్రశ్నించారు. ఒకవేళ చంద్రబాబే సీఎం అయితే ఎన్నో కలలు కంటున్న జన సైనికులు ఏం కావాలనుకుంటున్నారని ప్రశ్నించారు. రాజ్యాధికారాన్ని చేపట్టే విషయంలో మీ వైఖరిని జన సైనికులకు అందరికీ అర్థమయ్యేలా చెప్పాలని లేఖలో కోరారు. రైట్, ఇక హరిరామ జోగయ్య పవన్ కళ్యాణ్ కు సంధించిన బహిరంగ లేఖ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇదే విషయంపై పూర్తి అప్డేట్స్ ను మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి, మనం చూస్తున్నాము లేఖలో ఆయన స్పష్టంగా కొన్ని క్వశ్చన్స్ ను అడగడం జరిగింది. అయితే దీనికి సంబంధించి పవన్ కళ్యాణ్ జవాబిచ్చే అవకాశం ఉందనుకోవచ్చా? మొత్తం మీద చూసుకుంటే గత కొంతకాలంగా కూడా కాపులకు సంబంధించి ఉత్తర ప్రభుత్వాలు వారికి సంబంధించిన డిమాండ్స్ విషయంలో కానీ లేకపోతే జనసేనకు సంబంధించి కాపులు ఎక్కడెక్కడి నుంచి పోటీ చేస్తారనే దానికి సంబంధించి కూడా ఆయన కొన్ని జాబితాలు కూడా ఇటీవల కాలంలో తయారు చేశారు. తాజాగా ఈరోజు ఆయన పవన్ కళ్యాణ్ ఉద్దేశించి ఒక లేఖ కూడా రాశారు. ఆ లేఖ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలకంగా కూడా మారిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. వాస్తవానికి ఆయన రాసిన లేఖకు సంబంధించి కూడా ఇటు జనసేన టీడీపీకి సంబంధించి ఏ విధంగా ఉత్కంఠ తెలియదు, కానీ దీన్ని వైసీపీ మాత్రం చాలా అడ్వాంటేజ్గా తీసుకొని వైఎస్ఆర్సీపీకి సంబంధించిన సోషల్ మీడియాలో దీన్ని మాత్రం కొద్దిసేపటి నుంచే విస్తృతంగా ట్రోల్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక ప్రధానంగా చూసుకుంటే ఏదైతే ఇటీవల కాలంలో లోకేష్ యువగళం పాదయాత్ర ముగింపు సందర్భంగా ఆయన కొన్ని మీడియా సంస్థలకు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ
మీడియా సంస్థలకు ఇచ్చిన ఇంటర్వ్యూలో లోకేష్ ఒక వ్యాఖ్యలు చేశారు. అనుభవం ఉన్న నేత ఈ రాష్ట్రానికి కావాలి, ఈ నేపథ్యంలోనే చంద్రబాబే ముఖ్యమంత్రి అని చెప్పి ఆయన కరాఖండిగా వ్యాఖ్యలు చేశారు. సో ఈ నేపథ్యంలో దీన్ని ఉద్దేశించి కూడా కాపు సంఘం నేత హరిరామ జోగయ్య ఒక లేఖ రాశారు. మీరు ఏ విధంగా అనుకుంటున్నారు? దీనికి సంబంధించి ఎంతోమంది జన సైనికులు, కాపు నేతలు మీరు ముఖ్యమంత్రి కావాలని చెప్పి కోరుకుంటున్నారు. లోకేష్ చేసిన వ్యాఖ్యలని మీరు ఏ రకంగా తీసుకుంటున్నారు? అలాగే 80% మంది జన సైనికులు, బడుగు బలహీన వర్గాలు, పేద ప్రజలు రాజ్యాధికారం ఆ రెండు కులాల నుంచి కాకుండా వేరే వారికి రాజ్యాధికారం కావాలని చెప్పి కూడా ఎదురు చూస్తున్నారు. దీనికి సంబంధించి మీ ఆలోచన విధానం ఏంటి, మీ జవాబు ఏంటి అనేది మరొకటి. అలాగే లోకేష్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించి అలాగే పవర్ షేరింగ్ అనేది ఉండదు అని చెప్పి లోకేష్ చెప్పాడు కాబట్టి దీన్ని మీరు సమర్థిస్తారా, వ్యతిరేకిస్తారా అనే దానికి సంబంధించి రాష్ట్ర ప్రజలతో పాటు జన సైనికులకి, కాపు నేతలకి చెప్పాలని చెప్పి ఆయన లేఖ ద్వారా కోరిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. దాదాపుగా రెండు సామాజిక వర్గాలే గత దశాబ్దాల కాలంగా కూడా ఆంధ్రప్రదేశ్ని, అంటే విడిపోయిన ఆంధ్రప్రదేశ్ కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ని కానీ పరిపాలిస్తున్నాయి. మూడో కులానికి కానీ మూడో వ్యక్తికి కానీ రాజ్యాధికారం రాకుండా చేస్తున్నాయి. ఇటువంటి నేపథ్యంలో రాష్ట్రంలో ఉన్న బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన నేతలు మూడో ప్రత్యామ్నాయం చూస్తున్నారు. కానీ దాన్ని మీ వేదికగా కూడా చూస్తారని చెప్పి భావించిన తరుణంలో మీరు ఈ విధంగా చేయడాన్ని ఏ రకంగా తీసుకోవాలి, దీనికి సంబంధించిన మీ జవాబు ఏంటి అనేది ఆయన ఒక లేఖ అయితే రాశారు. ప్రస్తుతం ఈ లేఖ అయితే వైరల్గా మారుతుంది. అయితే ఆయన రాసిన లేఖకు సంబంధించి జనసేన ఏ విధంగా స్పందిస్తుంది, పవన్ కళ్యాణ్ లేకపోతే ఆయనతో వ్యక్తిగతంగా మాట్లాడతారా అనే దానికి సంబంధించి అయితే కొంత ఉత్కంఠ అయితే కొనసాగుతోంది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ మంగళగిరి కేంద్ర కార్యాలయంలో ఉన్నారు. ఆయన అందుబాటులో ఉన్న ముఖ్యమైన నేతలతో కూడా మాట్లాడుతున్నట్లు తెలుస్తూ ఉంది. ఈ అంశానికి సంబంధించి కూడా పవన్ కళ్యాణ్ వ్యక్తిగతంగా ఫోన్ చేసి మాట్లాడే అవకాశాలు ఉన్నట్లు కూడా తెలుస్తూ ఉంది. సత్తాజ్ అయితే శివ, మనం చూసుకుంటే మొదటి నుండి ఏపీలో ఇక్కడ జనసేన మరియు టీడీపీ మధ్యలో పవర్ షేరింగ్ కానివ్వండి, లేకపోతే సీట్ షేరింగ్ కానివ్వండి, ముందు నుండి జరుగుతున్న చర్చ. అయితే ఇప్పుడు హరిరామ జోగయ్య క్లియర్గా కొన్ని ప్రశ్నలు అయితే సంధించారు. మీ వైఖరి ఎలా ఉండబోతుంది అనేది జన సైనికులకి అందరికీ కూడా అర్థమయ్యేలా చెప్పాలని చెప్పారు. అంటే ఇప్పటి వరకు జరిగిన ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏదైతే ఉందో అది జన సైనికులకి తెలియకుండా జరిగింది అని బహిరంగంగా ఆయన చెప్పినట్టు తీసుకోవచ్చా? ఇక్కడ ప్రధానంగా ఒక అంశాన్ని తీసుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. జనసేన జోగయ్య రెండు కూడా వేరు. హరిరామయ్య జోగయ్యకి సంబంధించి ఆయన కాపునాడు సేవా సమితి అనే ఒక స్వచ్ఛంద సంస్థను కానీ లేకపోతే ఒక సంఘాన్ని పెట్టుకొని మాత్రమే ఆయన నిర్వహిస్తున్నారు. జనసేనకి సంబంధించి ఎటువంటి బాధ్యతలు కానీ ఆ పార్టీలో ఆయనకి లేవు. అయితే కాపులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, వారి సమస్యల్ని బేరేజ్ వేసుకొని వారి వివరాలు అందజేయాలని చెప్పి గతంలో పవన్ కళ్యాణ్ హరిరామయ్య జోగయ్యని సూచన చేశారు. ఆ సూచన నేపథ్యంలోనే ఆయన కొంచెం పవన్ కళ్యాణ్కి దగ్గరైన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక ప్రధానంగా మనం చూసుకుంటే ఇప్పటి వరకు జరిగిన అంశాలు మనం వాస్తవానికి గత 6 నెలల కాలంగా పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలను ఒకసారి కనుక మనం బేరేజ్ వేసుకుంటే ఖచ్చితంగా పవర్ షేరింగ్ అనేది లేదు. ఖచ్చితంగా అనుభవం ఉన్న వ్యక్తి మాత్రం ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలని చెప్పి పవన్ కళ్యాణ్ కూడా అనేక సందర్భాల్లో చెప్పారు. ఎందుకు టీడీపీతో పొత్తు పెట్టుకోవాల్సి వస్తుందంటే ఒక రాష్ట్రానికి సంబంధించి అరాచకమైన పరిపాలన కొనసాగుతూ ఉంది. దీన్ని తరిమి కొట్టాల్సిన బాధ్యత మనం తీసుకోవాలి. కాబట్టి ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకొని అనుభవం ఉన్న నాయకుడిని పరిపాలన చేతిలో రాష్ట్రం పెడితే ఖచ్చితంగా రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. దశాబ్దం పాటు మనం కలిసి మైత్రి కొనసాగించాలనేసి అనేక సందర్భాల్లో పవన్ కళ్యాణ్ చెప్పారు. సో ఏదైతే పవర్ షేరింగ్ ఉంటుందా లేదా అనేది ఇప్పటికే జన సైనికులకి పవన్ కళ్యాణ్ స్పష్టమైన ప్రకటన కూడా చేశారు. సో ఇక్కడ పవన్ కళ్యాణ్ సపరేట్గా చేయాల్సిన అవసరం కూడా ఏమీ లేదనేది కూడా రాజకీయ వర్గాలు కానీ రాజకీయ విశ్లేషకులు కానీ భావిస్తున్న ప్రశ్న కనిపిస్తూ ఉంది. సో ప్రస్తుతానికి ఇటు జన సైనికులకు కానీ జనసేన అధినేతకి పవన్ కళ్యాణ్కి లేని ఇబ్బంది హరిరామయ్య జోగకి ఎందుకు వచ్చిందనే ప్రశ్న కూడా ప్రస్తుతం అయితే జనసేన నుంచి కూడా ఉత్పన్నమవుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో దీన్ని జనసేన ఏ రకంగా తీసుకుంటుంది, ఆయనకు సంబంధించిన పట్ల ఏ రకంగా వ్యవహరిస్తుంది అనే దానికి సంబంధించి అయితే ఇవాళ రేపట్లో క్లారిటీ వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. సత్తాజ్. రైట్, థ్యాంక్ యూ శివ.